అయితే వాకౌట్స్ లేదంటే వాయిదాస్ అంశం ఏదైనా లడ్డూ పైనే రచ్చ. లడ్డూ అంశంపై ఇరు పక్షాలు చర్చ సిద్ధమంటున్నాయి. అయితే వాళ్లే పారిపోతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వెరసి శాసన మండలిలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార విపక్షాలు సిద్ధమైనప్పటికీ చర్చ మాత్రం ఎందుకు జరగట్లేదు? ప్రతిరోజు జరుగుతున్న రచ్చకి కారణమెవరు? ఏపీ శాసన మండలిలో మళ్లీ అదే రగడ. తిరుమల లడ్డూపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. చర్చ జరిపే వరకు నిరసన ఆగదంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించి ప్రశ్నోత్తరాల్ని ప్రారంభించడంతో పోడియంను చుట్టుముట్టారు వైసీపీ సభ్యులు. లడ్డూపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అవసరం ఉంటే ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని రోజులైనా చర్చకు తాము రెడీ అని అంటున్నా వైసీపీయే పారిపోతోందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు, వాస్తవాలు వస్తాయని. ఎప్పటికీ మేము వెనకడం లేదు. మీరు వెంటనే అధ్యక్ష, మీరు వెంటనే బిఎస్సిని పిలిపించండి, బిఎస్సిని పిలవండి. మా సభ్యులందరూ కూడా, ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బిఎస్సి పిలండి. తీవ్ర గందరగోళం మధ్య ఏపీ శాసన మండలి మార్చి 4కు వాయిదా పడింది. వాయిదా తర్వాత అసెంబ్లీ గేటు ముందు వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 4 రోజులు పోరాడితే షార్ట్ డిస్కషన్ కు అంగీకరించినప్పటికీ చర్చ జరుగుతుండగా పయ్యావులు అడ్డుపడ్డారని విమర్శించారు. తప్పనిసరిగా శాసన మండలిలో చర్చ జరగాల, లడ్డూ అంశం మీద జరగాల. ఆ లడ్డూకు సంబంధించి హిందాపూర్ హెరిటేజ్ సంబంధాల మీద జరగాల. అంతకుముందు ఉన్నటువంటి ప్రీమియర్ కంపెనీ అంటారో, ఏఆర్ అంటారో, బోలే బాబా అంటారో, లేకపోతే అలీబాబా అంటారో, లేకపోతే ఇంకా ఏ సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలకు సంబంధించి కూడా సంబంధాలు బయటికి రావాలా? ఎలాంటి అక్రమాలు జరగకపోతే చర్చ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తోంది వైసీపీ. మీరు ఇలా పారిపోతూ ఉన్నారు అంటే మీరు అక్రమాలు చేశారు అని అర్థం. మీరు తప్పులు పనులు చేసినందుకు ఈ వెంకటేశ్వర స్వామికి క్షమాపణ అడగాలి. అలాగే లక్షలాది మంది, కోట్లాది మంది ఆ స్వామి భక్తులకు కూడా మీరు క్షమాపణ అడగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆధారాలతో తాము మాట్లాడతామని మండలిలో చర్చ జరగనివ్వడం లేదన్నారు ఎమ్మెల్సీ అరుణ్. హెరిటేజ్ మీద సిబిఐ విచారణ జరిపించండి. మూడోది, ఈ చర్చ జరిగే వరకు, శాసన మండలిలో చర్చ జరిగే వరకు వదిలిపెట్టే ప్రసక్త లేదని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మార్చి 4వ తేదీ అయినా సభ సజావుగా సాగుతుందా? లడ్డూపై చర్చ జరుగుతుందా? లేదంటే రచ్చే కంటిన్యూ అవుతుందా?